హాయ్ అండి. వెల్కమ్ టు మా ఇంటి కథలు ఛానల్. మేమొచ్చేసి అందరం ఇంకా షాపింగ్ బయలుదేరేసాము. నిన్న షార్ట్‌లో చెప్పా గదండీ! ఈరోజు మీకు లాంగ్ వీడియో పోస్ట్ చేసేస్తా నేననేసి. అక్క వాళ్ళు సమ్మర్ హాలిడేస్‌కొచ్చేసారు ఊరు నుంచి. ఇంగా మా అక్క వాళ్ళ పాపకు గూడా హాలిడేస్ వచ్చేసాయి. ఇంక 1, 2 మంత్స్ లీవే గదా! బాబుతో ఆడుకోవాలి బాగా. కొన్ని ప్లానింగ్స్ ఉన్నాయి. అవి అప్‌కమింగ్ వీడియోస్‌లో చెప్తాను. ఇంక అనేసొచ్చేసి ఫస్ట్ క్యాబ్ బుక్ చేసుకున్నామండి. యాక్చువల్లీ మేము 5 మందున్నాము పాపతో కలిసి. అక్క పాప 9థ్ స్టాండర్డ్‌కెళ్తదిప్పుడు. కాబట్టి క్యాబ్ అతను నలుగురైతే ఎక్కించుకుంటా 5 మందిని ఎక్కించుకోనన్నాడు. ఇంగా ఆటో బుక్ చేసుకున్నా గూడా మాకు అదే పరిస్థితనమాట. ముగ్గురు, నలుగురైతే అడ్జస్ట్ అవ్వచ్చమ్మా 5 మంది అవ్వనవ్వదన్నారు. ఒక టికెట్ సరే ఇంట్లో ఉందామా అంటే, లేదు అందరం వెళ్దామని ప్లాన్ రెడీ అయిపోయినాక ఇంకెందుకనేసి సరే మెయిన్ రోడ్‌కొచ్చేసాం. షేర్ ఆటోస్ ఉంటాయి. 2, 3 ఆటోస్ మారాల్సొస్తది. వెళ్దామంటే ఒక ఆమె లేడీ ఆటో డ్రైవరే తోలుకొనొస్తున్నది. ఆమె ఎక్కించుకున్నది షేర్ బేస్‌లో. ఒకదిక్కడ ఒక డెస్టినేషన్ అనమాట. దిగేసి అక్కడి నుంచి ఇంకొక ప్లేస్‌కి షేర్ ఆటో ఎళ్ళాలి. కానీ ఇంగ మళ్ళీ దిగి ఎక్కనో బాబునేసుకొని ఎందుకనేసి బాడిక్కి మాట్లాడుకున్నాం. ఆటో రెంట్‌లాగా మాట్లాడేసుకొని ఇంగెళ్ళిపోయేసాము. మేము వెళ్ళిపోయేసాక అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకుందాంలే అనుకుంటే, కానీ ఆ రోజు మాకేమో క్యాబ్ అతను కూడా ఎంతమందని అడిగేశాడు ముందే. 5 మందంటే, లేదమ్మా 5 మంది ఎక్కించుకోనన్నాడు. ఇంక మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఆటోనే బాడిగకి మాట్లాడుకొని ఇంటికొచ్చాము. ఈ రాను పోనే మాకు 700, 800 అయిపోయిందనమాట ఖర్చు. సరిపోయింది. అటు షాపింగ్ చేసినంత బిల్ ఈడే అయిపోయింది. ఇక్కడ నుంచి కూడా బాడిక్కి మాట్లాడుకొని వెళ్దామని మాట్లాడుకొని వెయిట్ చేస్తున్నాము. డ్రైవరు టీ తాగుతున్నాడనేసి. ఆలోపు మావాడే ఒక డ్రైవర్ అయిపోయిండనమాట. ఆటో పట్టుకొని అటు ఇటు ఊగులాడుతా తిప్పుతా ఎట్టో అది ఆఫ్ చేసున్నది. కాబట్టి పెద్ద ఇదేం లేదు మనకి సేఫే. అదే ఆన్‌లో గాని ఉండుంటే ఇంకా అంతే. అటు పడిపోను, ఇటు పడిపోను సరిపోద్ది. వీడితో ఎక్కడికి ట్రావెల్ చేయాలన్నా ఇదే తలకాయ నొప్పి మాకు. అది లాగను, ఇది లాగను, వీడిని పట్టుకోను. ఒకరు సరిపోతారు వీడిని హ్యాండిల్ చేయడానికి. అందుకే ఎక్కడికన్నా ఎళ్ళాలంటే ప్రశాంతంగా ఇంట్లో ఉంటేనే బెటర్ అనిపిస్తుంది. వీడిని తీసుకెళ్ళకుండా ఎళ్తే ఆ ట్రిప్ ఏదన్నా కొంచెం అబ్బా! హ్యాపీ అనిపిస్తది. వీడిని తీసుకోపోతే నరకంగా అనిపిస్తుంది మాకైతే. చాలా వాటికి ఇగ్నోర్ చేస్తాం మేము తీసుకెళ్ళము. మోస్ట్‌లీ నిద్రపోయేటప్పుడు పోయేసొచ్చేది. లేదా మా అమ్మని ఇంట్లో పెట్టి, వీడిని ఇంట్లో పెట్టి మేము తిరిగేది. ఇలా ప్లాన్ చేస్తాం. సరే వాడు తిరగాలి గదా బయట పాపం ఇంట్లోనే ఏం చేస్తాడు. ఈవినింగ్ టైమ్స్ ఎండలెక్కువున్నాయి కాబట్టి ఇప్పుడు ఈవినింగ్‌లోనే తిప్పుతున్నాం బయట. మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ అంతా కదిలేది లేదు ఎక్కడికి. వచ్చేసామండి. జయచంద్రన్ పల్లికర్నైలో ఉంటదిది. మాకు ఒక 1 అవర్ డిస్టెన్స్‌లోనే ఉంది. మేము ఫస్ట్ టైమ్ చాలా సార్లు చూసాం గానీ ఎళ్దామని కలెక్షన్స్ ఏమంత ఉంటాయిలే అబ్బా అనిపిచ్చింది. అంటే మోస్ట్‌లీ మేము పురుషవాకం, మదర్స, టీ నగర్ అలా అలవాటయ్యి ఎక్కువ ఇప్పుడు ఆన్‌లైన్స్‌లోనే వచ్చేస్తున్నాయి గదా! ఆన్‌లైన్ ఆర్డర్‌లు ఫ్లిప్‌కార్ట్, మింత్రా లేదంటే ఎక్కువ మ్యారేజ్‌కి శారీసు అలా గావాలంటే మాత్రం నెల్లూరు ట్రై చేస్తాం. నెల్లూరు ద బెస్ట్ మాకైతే. అక్కడే వర్క్స్ గానీ చిన్న బజార్‌లో ఇచ్చేసి అలా అలవాటయిపోయింది మాకు. శారీస్ మాత్రం మేము చెన్నైలో కొన్నది చాలా తక్కువ. మదర్స అనేది పురుషవాకం ఉంటది. అక్కడ సిల్క్ శారీస్ అయ్యయితే కొంచెం కొంటాము. కాస్ట్లీ శారీస్ అన్నీ నెల్లూరే మ్యాక్సిమం ముగిచ్చేస్తాం మేము. చాలా బావుంటది. సరే ఇక్కడ గూడా శారీ కలెక్షన్స్ మోస్ట్‌లీ కుర్తా సెట్స్, టాప్స్ చాలా బాగున్నాయి. సరే మెయిన్ వాటి కోసమే వచ్చాము. మా అక్క కొన్ని టాప్స్ కొనాలా అన్నదనేసి. తనిగా అండి లెగ్గిన్స్ గానీ, షాల్స్ గానీ, లేదంటే సెట్ గూడా ఉన్నాయి. 3 పీస్ సెట్ అలా. ఇంగ మా వాడిని ఎత్తుకొని మా వల్ల తిప్పనవ్వదు. కింద వదిలితే తప్పిపోతాడు. క్రౌడ్ ఉంది. ఎతుక్కోలేము. ఎందుకొచ్చిందనేసి ఒక ట్రాలీ తీసి దాంట్లో పెట్టినాము. దాంట్లో గూడా లేడండి ఒలుంగా. కాసేపు పైకెక్కుతాడు, కాసేపు నిలబడాలంటాడు. పోయే ట్రాలీలో నిలబడితే పడిపోతే ఏమన్నా ఉందా? మళ్ళీ కాసేపు రైమ్స్ పెట్టి చూపించినాము. వచ్చే పోయేవాళ్ళందరూ అమ్మ కళ్ళు పోతాయమ్మ రైమ్స్ పెట్టారమ్మా అంటున్నారు. మనకి తెలుస్తుంది కళ్ళు పోతాయి, ఎఫెక్ట్ అవుతాయి రైమ్స్ పెడితే మొబైల్‌లో అనేసి. కానీ వేరే దారి లేదు మేనేజ్ చేయాలి. అది గాక అక్కడ ఎస్కలేటర్ ఒకటి చూసిండు. ఇంగా ఆ ఎస్కలేటర్ ఎక్కాలని పరిగెడుతున్నాడు మాకు తెలియకుండానే. వదిలేసి మా చెయ్యి వదిలించుకొని ఎళ్తున్నాడు. మేమెంత గట్టిగా పట్టుకున్నా ఎళ్తున్నాడు మమ్మల్ని వదిలించుకొని. లేదా కింద పడుకొని ఏడుస్తున్నాడు ఎక్కాలని. అప్పటికి 2, 3 టైమ్స్ ఎక్కిచ్చామండి ఎస్కలేటర్ గూడా. చెయ్యి పట్టుకొని భద్రంగా. అది చాలా రిస్క్ పిల్లలకి ఎందుకనేసి భయం మాకు.
కానీ తప్పక ఎత్తుకొని పోతే ఒప్పుకోవట్లే, వాడే ఎక్కాలంట. సరే చేయి పట్టుకొని నిదానంగా ఎక్కించి తీసుకొచ్చాం 2-3 టైమ్స్. అయినా ఇంకా వెళ్ళాలి అంట. మేము కొన్ని టాప్స్ సెలెక్ట్ చేసుకున్నాం. వాటి మీదకి లెగ్గిన్ షాల్ చూస్తున్నాము. కానీ ఎందుకో లెగ్గిన్స్ అంత నచ్చలేదు. షాల్ కలెక్షన్స్ కూడా పెద్ద లేవు, నార్మల్గా ఉన్నాయి, కొంచెం డిఫరెంట్గా లేవనేసి ఉత్త టాప్స్ వరకు తీసుకొచ్చేసాం. మేమే అనుకుంటే ఇక్కడ అందరూ పిల్లలు ఉన్న వాళ్ళ పరిస్థితి అంతా కూడా ట్రాలీలో పిల్లల్ని పడేసి వాళ్ళు షాపింగ్ చేసుకుంటున్నారు. ఇదేదో బాగుంది అనిపించింది. ఇదండి ఇంక రైమ్స్ స్క్రోల్ చేస్తానే ఉంటాడనమాట. మా థింగ్స్ అన్నీ పెట్టేసాము, చేతిలో బట్టి మోసుకోలేక. లాస్ట్లో వచ్చి మేము ఏమేమి కొన్నాం అనేది చూపిస్తాము. ఎక్కువ కొనవలేదండి, మాకు టైం అయిపోతుంది, వీడికి ఇంటికి వెళ్ళి అన్నం పెట్టాలా, టైం అయింది ఈవినింగ్ అనేసి కొంచెం మోస్ట్లీ కావాల్సిన పిక్కీ థింగ్స్ మాత్రం తీసాము. అంటే డైలీ వేర్ లాగే, అంటే ఇప్పుడేం ఫెస్టివల్ మ్యారేజ్లు ఏం లేవు కదా పెద్ద షాపింగ్ చేయడానికి, జస్ట్ డైలీ థింగ్స్ అనమాట. ఇంట్లో వేసుకొని షార్ట్స్, ప్యాంట్స్, డైలీ వేర్ టాప్స్, డైలీ వేర్ చెప్పులు మెయిన్ అరిగిపోయాయి మా అన్నీ. ముగ్గురం ఒక్కసారి కొంటాము, సో ముగ్గురం ఒకేసారి చేంజ్ చేసామన్నమాట. ఇప్పుడు కూడా పాతవి తీసేసి కొత్తవి పెట్టుకున్నాము. ఇంకా నార్మల్ మనం బయటికి వెళ్ళేదానికి, ఊర్లకి వెళ్ళను, మ్యారేజెస్కి ఆ చెప్పులన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ చెప్పులు చాలా తక్కువగా ఉన్నాయి, 150, 120 ఆ రేంజ్లో ఉన్నాయి. పర్లేదు, రీజనబుల్ అనిపించింది. అవే నేను బయట 250 పెట్టుకున్నా బయట షాప్కి వెళ్ళి. ఇంకా అక్కడ షాపింగ్ అంతా అయిపోయి ఇంటికి వచ్చేసాము. ఇవి మేము కొన్న డైలీ వేర్, ఒకే డిజైన్ కలర్స్ వేర్ అనమాట. అంటే ఇవి వచ్చి డైలీ యూస్కి బాగుంటాయి. వాటర్ పడ్డా మనం ఎక్కడికన్నా బయట చిన్న చిన్న షాపుల వరకు వేసుకెళ్ళచ్చు. ఇంకొంచెం బయటకు వెళ్తే ఏమన్నా మార్చేస్తాం అనమాట. ఇవి ఇంట్లో పెట్టి వేరే వేసుకెళ్తాం. ఇవి మా అక్క కొన్న టాప్స్, ఒక 3 టాప్స్ కొన్నది మా అక్క. మా అక్క వాళ్ళ పాప ఒకటి కొన్నది. మా బావకి కొన్ని షార్ట్స్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు అనమాట, షార్ట్స్ ట్రాక్ ప్యాంట్స్ లాగా. ఇంకా చెప్పులు ఒక 3 జతలు కొన్నాం. ఇది నిన్న వరకు మాకైన షాపింగ్. ఒక 6-8,000 లోపు అయింది అనుకుంటా బిల్లు. అంతవరకు ముగించుకొచ్చేసాము. ఎప్పుడు సమ్మర్ హాలిడేస్కి వచ్చినా మా అక్క కావాల్సిన లిస్ట్ వేసుకొస్తుంది అనమాట. ఎక్స్చేంజ్ ఏమన్నా చేయాలా, కొత్త బట్టలు కొనాలా, లేదా సిల్వర్ వేసి సిల్వర్ కొనడము, గోల్డ్ ఎక్స్చేంజ్, ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా ఇక్కడే చూసేసుకొని వెళ్ళిపోద్ది. అంటే ఇంకా అక్కడ ఒక్కటే వెళ్ళాలి, ఇక్కడంటే మేము సెలక్షన్స్ చేస్తాం అనేసి ఒక ఇది మా అక్క పాప టాప్ చాలా బాగుంది. పార్టీ వేర్కి నైట్ టైం లుక్ బాగా వస్తుంది. పక్కన స్టోన్స్ ఉన్నాయి చూడండి బోర్డర్ అలా, అది చాలా బాగా నచ్చింది. సరే వెంటనే తీసేసుకున్నాము. కలర్ ఆప్షన్ ఉన్నాయి కానీ ఆ అమ్మాయి బ్లాకే కావాలన్నది, ఇంకా సరే బ్లాక్ తీసుకున్నాం. ఇవి నార్మల్ క్యాజువల్ షర్ట్స్ తీసుకున్నాం, ఏదన్నా చిన్న చిన్న వాటికి వేసుకున్నాం ఇంట్లో అనేసి. చిన్న టెంపుల్స్కి వెళ్ళినప్పుడు, ఊర్లకు వెళ్ళినప్పుడు, ట్రావెల్కి ఉంటాయని తక్కువలోనే వచ్చినాయి. ఒక షర్ట్ అయితే 290 సంథింగ్ వచ్చింది అంతే. 290కి ఏమొస్తుంది ఇప్పుడు, మనం మెటీరియల్ తీసి స్టిచ్ చేసినా కూడా ఎంతో అవుతుంది, కూలీ కూడా రావట్లే టైలర్కి దానికి. అలాంటిది 290లోనే మనకు షర్టే వచ్చేసిందంటే చాలా బెటర్ ఆప్షన్ అనిపించింది. కానీ ఒక 3-4 టైమ్స్ వేసుకుంటా, ఒకంటే క్లాత్ ఎలా ఉంటుందో మనకు తెలియదు, 3-4 టైమ్స్ వేసుకున్నా బెటరే కదా. సింపుల్గా వచ్చింది. ఇప్పుడు ఏమొస్తున్నాయి అసలు 290 అంటే ఏమి రావట్లేదు. షార్ట్స్ ఇవి మోస్ట్లీ జయచంద్రన్ కానీ, సరవణ స్టోర్ కానీ, వీటిల్లో ఏంటంటే కొంచెం మనం ఎతకాలి, మన ఓపిక బట్టి ఎతికామంటే చాలా తక్కువ రేటుకి బెస్ట్ వస్తుంది. కానీ ఎతకడమే అక్కడ మెయిన్ టాస్క్ అనమాట. ఎతకాలంటే మనం తనిఖీ వెళ్ళే చూడాలి, ఫ్యామిలీతో గుంపుకి వెళ్తే చూడలేము. ఈరోజు వ్లాగ్ ఇదే అండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. థ్యాంక్